పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. ఆదర్శ కుటుంబం తర్వాత త్రివిక్రమ్ నుంచి రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు రావడం కష్టమేనా? రూట్ మార్చి పాన్ ఇండియా వైపు, మరీ ముఖ్యంగా పౌరాణికాల వైపు అడుగులేస్తున్నారా? అసలు గురూజీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఆయన మైండ్లో ఉన్న ఆ భారీ ప్రాజెక్ట్స్ ఏంటి? గాడ్ ఆఫ్ వార్ కాకుండా మరో కథ కూడా సిద్ధం చేస్తున్నారా? తన తోటి దర్శకులంతా పాన్ ఇండియా వైపు వెళ్లిన త్రివిక్రమ్ మాత్రం ఇన్నాళ్లు కేవలం తెలుగుకే పరిమితమయ్యారు. ఇప్పుడు కూడా వెంకీతో ఆదర్శ కుటుంబం తెరకెక్కిస్తున్నారు. కానీ దీని తర్వాత కమర్షియల్ ఫ్యామిలీ డ్రామాలకి ఫుల్ స్టాప్ పెట్టి మైథలాజికల్ ప్రాజెక్టు వైపు అడుగులైపోతున్నారు త్రివిక్రమ్. తన సినిమాల్లో మాక్సిమం పౌరాణికాల రిఫరెన్సులు వాడుకోవడం గురూజీకి అలవాటే. రామాయణ కథని త్రివిక్రమ్ తనదైన స్టైల్లో రాసుకున్నారని రీసెంట్ గా తమన్ తెలిపారు. ఇప్పటి వరకు రామాయణంపై ఎన్నో సినిమాలు వచ్చినా సరే మామూలుగానే పురాణాలపై త్రివిక్రమ్ కి పట్టు ఎక్కువ కాబట్టి వాటికి పూర్తి భిన్నంగా ఎవరూ టచ్ చేయని డీప్ పాయింట్స్ తో ఈ కథని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించాలని గురూజీ చూస్తున్నారు. రామాయణంతో పాటుగా త్రివిక్రమ్ లైనప్ లో కార్తికేయ స్వామి నేపథ్యంగా సాగే గాడ్ ఆఫ్ వార్ కూడా ఉంది. మైండ్ బ్లాక్ అయ్యే ఈ మైథలాజికల్ యాక్షన్ స్క్రిప్ట్ కోసం ఎన్టీఆర్, అల్లు అర్జున్ల మధ్య తీవ్ర పోటీ నడుస్తోంది. ఈ ఇద్దరిలో ఎవరిందులో నటించబోతున్నారనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇద్దరు హీరోలతోనూ గురూజీకి మంచి రిలేషన్ ఉంది. గాడ్ ఆఫ్ వార్ రామాయణం కాకుండా త్రివిక్రమ్ దగ్గర ఇలాంటి భారీ స్క్రిప్ట్స్ ఇంకా చాలానే సిద్ధంగా ఉన్నాయని తెలుస్తోంది. ఇదంతా చూస్తుంటే ఇకపై రెగ్యులర్ ఫార్మెట్ సినిమాలు చేయకూడదని, భారీ పౌరాణికాలతోనే పాన్ ఇండియాని టార్గెట్ చేసి బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టాలని గురూజీ గట్టిగా ఫిక్స్ అయినట్లు అర్థమవుతోంది. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.